హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. చాలా రోజుల తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. కొంచెం ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. నేనైతే ఆఫ్టర్‌నూన్ పిల్లల కోసం క్యారట్ రైస్ అయితే చేస్తున్నాను. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయాక కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయి సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఎంత రైస్‌తో అయితే క్యారెట్ రైస్ చేస్తున్నామో రైస్ అయితే ఇందులో కలిపేసుకోవాలండి. ఇందులోనే పైన కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్‌కి సరిపడిన ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానన్నమాట. కొంచెం కలిపేసుకున్న తర్వాత లైట్‌గా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.